ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెల్లవారుజామున కేశవపట్నం గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఫారెస్ట్ అధికారులు. కార్డన్ సెర్చ్ లో భాగంగా పలు ఇళ్లలో కలప దుంగలు, వాటితో తయారు చేసిన ఫర్నిచర్లు దొరికాయి. కలప దుంగలను ఆధీనం చేసుకునే క్రమంలో ఫారెస్ట్ అధికారులపై గ్రామస్తులు తిరగబడ్డారు. జాధవ్ నౌసిలాల్ అనే బీట్ ఆఫీసర్పై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, ప్రస్తుతం కేశవపట్నం గ్రామంలో పోలీసు బలగాలు పూర్తిగా గ్రామాన్ని అధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతానికి అయితే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. అయితే అటవీ శాఖ వాహనంపై దాడి చేయడం, దాంతో పాటు అద్దాలు పగలగొట్టడం, అటు బీట్ ఆఫీసర్ జాదవ్ నౌసిలాల్ మీద దాడి చేయడంతో ఆయన కూడా స్వల్ప గాయాలయ్యాయి. మొత్తానికైతే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. కలపదుంగల విషయంలో కలపదుంగలు భారీగా ఉన్నాయని చెప్పి అటవీ శాఖలకు సమాచారం అందడంతో ఒకసారిగా తెల్లవారుజాము నుంచి కూడా అటవీ శాఖ అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున ఇళ్లలో కలపదుంగలు, ఫర్నిచర్ కూడా పెద్ద ఎత్తున లభ్యమైంది. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులందరూ కూడా చాలా మంది అటవీ శాఖ అధికారులకు ఎదురు తిరిగారు, దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఉద్రిక్తత ఏర్పడ్డది. పోలీసులకు కూడా సమాచారం అందించడంతో పోలీసులు వచ్చారు. ప్రస్తుతానికైతే అక్కడ పోలీసులు కూడా గ్రామాన్ని అధీనంలోకి తీసుకున్నారు. దాడి విషయంలో అయితే అటవీ శాఖ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లాంటి దాడులు జరగకుండా పోలీస్ శాఖ కూడా తమకు సహకరించాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ విఘ్నేష్.